హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కొందరు వింత మనుషులు చేసిన వింత పనులను చూడబోతున్నాము. వాటిని చూస్తే మీ రియాక్షన్ తప్పకుండా ఇలా ఉంటుంది. అరే ఏంట్రా ఇది? మనము వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో వెంటనే కామెంట్ చేసేయండి. మనం లేట్ చేయకుండా మన పని వీడియో లోపలికైతే వెళ్ళిపోదాం. మీరు కూడా చిన్నప్పుడు ఇలా గాల్లో వేసి దీపాలు చూసే ఉంటారు. అవి చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ అక్క అందరిలా కాకుండా ముంగటున్న అంకుల్ పైన టార్గెట్ పెట్టేసింది. ఇక దీపం వెళ్ళి అక్కడే అంకుల్ నెత్తి మీద పడిపోయింది. మనం చిన్నప్పుడు ఎన్నో రకాల స్టంట్స్ చేసే ఉంటాము. కానీ ఈ చైనా బాబు చేసిన స్టంట్కి దెబ్బకి స్టూలే విరిగిపోయింది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పటి వరకు మనము వీడియోలో చాలా రకాల వింత మనుషులు చూసే ఉంటాం. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ తాత మాత్రం ఆ వింత జీవులకే పెద్ద విచిత్రమైన వింత జీవి. యాక్చువల్గా ఈ తాత తన బుర్రతో ఈ బాటిని పక్కన కూడా తాగుతున్నాడు. కానీ చివరికి తాత బుర్ర పగిలిపోయింది. అయినా ఇలాంటి వాళ్ళకే ఇలాంటి వింత ఆలోచనలు వస్తాయేమో, అంటే నాకు కూడా వస్తాయనుకుంటే వేరే విషయం. ఫ్రెండ్స్, ఇందుకే పెట్రోల్ బంకులలో నో స్మోకింగ్ అని బోర్డు పెడతారు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న మా నాన్నకి అసలు పానం అవుతలేదు. అన్న వెంటనే అగ్గిపుల్లతో సిగరెట్ అంటించుకొని చివరికి అగ్గిపుల్లని కింద పడేశాడు. ఇక చూడండి, మీకే అర్థమవుతుంది అది ఎంత ఎఫెక్టివ్ గా ఉందో. చివరికి వాళ్ళంతా కలిసి ఆ నిప్పు నార్పేశారు అనుకోండి, వేరే విషయం. కానీ ఫ్రెండ్స్, నా నుండి మీ అందరికీ ఒక చిన్న సజెషన్, మీరు మాత్రం అస్సలు స్మోకింగ్ చేయకూడదు. ఫ్రెండ్స్, మనం చిన్నపిల్లల్ని బండ్ల మీద లేకపోతే సైకిల్ మీద తిప్పడం చూస్తుంటాము. కానీ మీరు ఇలా పాల డబ్బాలో తిప్పడం ఇప్పుడే చూస్తుంటారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఏమైనా సరే, ప్రపంచం రెండు ముక్కలైనా సరే నేనైతే నా పిల్లనే చూసుకుంటూ పరిగెడతా అని చెప్పిన ఈ అన్న జీవితంలోకి ఒక పోల్ వచ్చి హలో చెప్పేసింది. మమ్మల్ని కూడా చూడమని చెప్పింది. లేకపోతే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వింత మనుషులు చూసే ఉంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్న మాత్రం ఆ వింత మనుషులకే పెద్ద వింత మనిషి. సూపర్ హీరో అవుదామని చెప్పి ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్న ముంగటున్న బాంబు మీదకి వెళ్ళి నిల్చున్నాడు. ఇక ఏముంది, ఆ బాంబుకున్న ఫైర్ అంతా వచ్చి మొత్తం డ్రెస్ కాలిపోయింది. ఇక చక్కగా సూపర్ హీరో పోజ్ ఇచ్చాడు. కానీ చివరికి అది విప్పుతామంటే అస్సలు రావడం లేదు. ఇక ఎలాగోల కింద మీద పడి దాన్ని వాటర్లో దుంకి పోగొట్టుకున్నాడు. అసలు ఎంతైనా మన చైనా బాబాయ్ చేసిన వింత పనులు ఈ ప్రపంచంలో ఇంకెవరూ చేయరు. యాక్చువల్గా ఈ రైడ్ ని అందరూ ఎంజాయ్ చేస్తుండగా మన అన్న ప్యాంటు మెల్లగా జారిపోయింది. ఇలా అందరి ముందు పని అయిన చైనా బాబు మనం బాగుపడే పని లేదు కానీ పక్కనే మాత్రం బాగుపడకూడదు అని చెప్పి వాడి ప్యాంట్ కూడా లాగి వాడితే తీయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇక్కడ చివరిలో వాడి ప్యాంట్ మళ్ళీ లాగేసుకున్నాడు. ఇక్కడ మనోడు చక్కగా బీచ్ లో ఎంజాయ్ చేస్తుండగా ఒక పెద్ద అల వచ్చి మనోడి జీవితాన్ని మార్చేసింది. ఒకసారి మనోడు ఫేస్ చూడండి. హీరోలా ఎంట్రీ ఇచ్చిన మన అన్న పక్కనున్న అక్కల్ని ఇంప్రెస్ చేయడానికి అని చెప్పి ముంగటున్న పులప్ బార్ తో స్టంట్ చేయాలనుకున్నాడు. కానీ చివరికి స్టంట్ స్టార్ట్ అవ్వకుండా ముందే ఎండ్ అయిపోయింది.